నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను ప్రియాంక గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డూపై తీవ్ర వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే గత వైసీపీ సర్కార్ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని జంతువుల కొవ్వు వాడారంటూ ఆరోపణలు వెలుగులోకి రావడం దీనిపై వైసీపీ ఘాటుగా స్పందించడంతో ఈ విషయం పీక్స్ కి చేరింది ఈ సమయంలో పవన్ కళ్యాణ్ స్పందించారు అవును తిరుమల లడ్డు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ సందర్భంగా వైసీపీ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎక్స్ వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్న పవన్ వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమన్నారు ఇది అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు బాధ్యులపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ తెలిపారు అలాగే దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు మత పెద్దలు న్యాయ వ్యవస్థ పౌరులు మీడియా వారి సంబంధిత డొమైన్లందరిచే ఈ విషయంపై చర్చ జరగాలి సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయకుండా ఉండేలా అందరూ కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు